హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు స్కూల్ హాలిడే అండి, ఎందుకంటే కిడ్స్ ఫెస్ట్ ఉందన్నమాట. సాకేత్ కి హాలిడే, రోహిత్ కి ఏమో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి స్కూల్ కి వెళ్ళాడండి. ఇప్పుడు 9కి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు పెర్ఫార్మెన్స్ చేస్తాడు, అదే ప్రాక్టీస్ చేస్తాడు. తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉందండి. ఇప్పుడైతే మా నాన్నమ్మ మా తమ్ముడు పెర్ఫార్మెన్స్ చూడటానికి అయితే తీసుకొస్తాం. ర్యాలీకి వెళ్తున్నాండి మా అమ్మని తీసుకొస్తానికి. అంటే ఓవరాల్ అన్ని సబ్జెక్టులు వస్తాయి కదా, అవన్నిట్లో నేనే ఫస్ట్ మా క్లాస్లో. అవునా, వెరీ గుడ్. ఫస్ట్ వచ్చావా? బంగారు కదా, గుడ్ బాయ్ గుడ్ బాయ్. అంటే అన్ని సబ్జెక్టులు కలిపితే మార్క్స్ వస్తే ఆ మార్కులో నేనే ఫస్ట్. గుడ్ బాయ్ కదండి, గుడ్ బాయ్. బంగారు తింటరా? వెళ్దాం, బయలుదేరదామా? బయలుదేరదాం. చిన్నగా వెళ్ళిపోదాం. అంటే హ్యాండిల్ పట్టేస్తుంది అది, గ్యాస్ సిలిండర్ పడుకుంటలేదు. ఇలా పడుకోబెడితే సింపుల్గా వెళ్ళిపోతుంది, కానీ నిలబెట్టి తెచ్చాను. అది స్లోగా వెళ్ళాలి మళ్ళీ మనం. వెళ్తుంది కదా, వెళ్ళిపోద్ది. ఇప్పుడు వచ్చాం కదా, కదంటే ఖాళీ బండ పులి బండ, ఖాళీదైనా పుండ్లదైనా సైజ్ అంతే కదా. బరువు పెరుగుద్ది అంతే, కానీ బరువు పెరగచ్చు. బరువుకి సమస్య ఏం లేదు. సాయంత్రం 6 అయిపోయిందండి, వెళ్తున్నాం ఇప్పుడు. మా అమ్మ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి సీట్లు ఆపేసింది. ఎలా ఉందో చూద్దానికి వెళ్ళి. ఎన్ని సీట్లు ఆపారు? మాకున్నాయా? ఏం మీకు ఉన్నాయో తెలీదు. ఎంట్రన్స్ లో ఒక స్టాల్ పెట్టారండి. ఇక్కడ స్టూడెంట్ కోడ్ చెప్తే వాళ్ళకి స్నాక్స్ ఇస్తున్నారనమాట పేరెంట్స్ కి. స్నాక్స్ ఇచ్చిన తర్వాత 2 టోకెన్లు ఇచ్చారండి. ఇవి ఆర్డర్ తీస్తారంట లాస్ట్ లో. అందరికి నెంబర్ వేసి ఇట్లా ఇచ్చారనమాట. ఎవరికి తగిలిద్దాం మరి. స్నాక్స్ ఏమి ఇచ్చారు చూపించు. కవర్లో పెట్టించారా? ఇదిగోండి బాటిల్ కవర్ ఓపెన్ చేసి చూద్దాం. కవర్లో సంచులు బాగున్నాయా? ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక ఫ్రూటీ, కోవా, 2 కోవాలు, ఒక సమోసా 2 సరిపోతాయి ఫుల్. పిల్లలు మనల్ని వాడేస్తూ ఉంటారు. ఏమంటే కరెక్టేనండి? ప్రేమ అనే ముసుగులో పిల్లలు మనల్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అదే ముసుగులో ప్రేమ అనేటువంటి ఒక ఆ పదం వినపడగానే మనం కూడా పిల్లలకు పడిపోతూ ఉంటాం. క్లియర్గా చెప్పాలంటే వీఆర్ బీయింగ్ చీటెడ్ బై అవర్ చిల్డ్రన్, వీఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ బై అవర్ చిల్డ్రన్. దాన్ని ప్రేమ అనేది యాక్చువల్ రాంగ్ వర్డ్. అది క్లియర్గా చెప్పాలి అంటే గారాబం. ఈ గారాబానికి ప్రేమకి మధ్యలో చాలా తిన్న లైన్ ఉంటుంది, డిఫరెన్స్. అంటే మనం పిల్లల్ని ప్రేమిస్తున్నామా గారాబం చేస్తున్నామా అంటే, గారాబం చేస్తున్నామా అని అనడానికి మన మనసు ఒప్పుకోదు. అందుకని ఏం చేస్తాం, మా పిల్లల్ని మేము ప్రేమిస్తున్నాం అని అంటాం. కానీ ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇవాళ చేసేది గారాబమే తప్ప అది ప్రేమ మాత్రం కాదు. రెండింటికి తేడా చెప్తాను. ప్రేమ అనేది పిల్లల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొస్తుంది. గారాబం అనేది వెలుగులో ఉన్నటువంటి పిల్లల్ని చీకట్లో గెంటుతుంది. క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ గారాబం అనేది మనం కనుక చేస్తే, పిల్లల్ని గారాబం చేస్తే పిల్లలు అమావాస్య వైపు ప్రయాణం చేస్తారు. రోజుకి చీకట్లో పోయి కెరీర్ పాడు చేసుకుంటారు. అదే మనం ప్రేమగా పిల్లల్ని చూడటం మొదలు పెడితే చీకట్లోంచి మనం వాళ్ళ వెలుగులోకి తీసుకొస్తున్నట్టు ఉంటుంది. దానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పిల్లలు ఏడవకూడదు అని ఎప్పుడు అనుకోకండి. ఏడవడం అనేది పిల్లల లక్షణం. ఏడవనివ్వండి, ఆరోగ్యానికి కూడా మంచిది. లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. ఏడ్చినప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే ఈ కంటి రెప్పల కింద భాగంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి.
ఏడ్చినప్పుడు ఆ రంధ్రాల్లో నుంచి నీళ్లు రావాలి. దానివల్ల రంధ్రాలు ఓపెన్ అయ్యి కళ్ళకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆనంద బాష్పాల రూపంలో కానీ కన్నీటి రూపంలో కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు ఎంత ఎక్కువ వస్తే పిల్లలకి అంత మంచిది అన్నమాట. లేదంటే ఆ రంధ్రాలు మూసుకుపోతాయి. దానివల్ల కళ్ళు డ్రై అయిపోయి జనరల్గా కళ్ళు పాడయ్యేటువంటి ప్రమాదం, సైడ్ తొందరగా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆప్థమాలజిస్టులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏడవకూడదని మీరు ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు ఏడ్చినప్పుడల్లా వాళ్ళకి కావాల్సింది మీరు ఇచ్చేసారని అంటే వాళ్ళకు టెక్నిక్ ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే ఇవ్వకపోతే ఏడిస్తే వస్తాయి అని చెప్పి. దీనివల్ల పిల్లల్ని తర్వాత కంట్రోల్ చేయడం కష్టం అవుద్ది. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, చిన్నపిల్లల్ని పెంచడం చాలా కష్టం. కానీ ఆ కష్టం ఏదో వాళ్ళు చిన్నప్పుడే మనం కనుక పడినట్లయితే, జాగ్రత్తగా పెంచినట్లయితే కొద్దిగా ఇబ్బందులు ఉన్నా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడరు, మనకు కూడా ఇబ్బందులు ఉండవు. మాకు తెలుసులే, మేము నెట్లో చూస్తాము, మాకు తెలుసులే, మేము యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం, పిల్లల్ని పెంచడం ఎలాగా, వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలి, వాళ్ళు ఎప్పుడు పడుకోవాలి, వాళ్ళకి స్క్రీన్ టైం ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము నెట్లో చూసి మా పిల్లల్ని బాగానే పెంచుకుంటున్నాం అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అందరూ చేసే తప్పు ఏంటంటే నెట్లో దొరికేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మొబైల్స్కి సంబంధించి, గాడ్జెట్స్కి సంబంధించిన మాఫియా కానీ, ఇంకా ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన మాఫియా కానీ ఏ రిపోర్ట్స్ని కూడా పబ్లిక్లోకి బయటికి రానివ్వట్లా. స్క్రీన్ టైము ఒక 2 నుంచి 3 గంటలు కనుక ఉంటే, అంటే టీవీలు కానీ మొబైల్స్లో యూట్యూబ్లో వీడియోలు కానీ ఇవి కానీ పిల్లలు 2 లేదా 3 గంటలు కనుక చూసినట్లయితే దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేది స్టడీలు ఎప్పటికప్పుడు అవుతున్నాయి. ఆ రిపోర్ట్, బ్యాడ్ రిపోర్ట్ ఏదైనా బయటకు వస్తే ఈ గాడ్జెట్స్ కొనడం మానేస్తారు. కాబట్టి మాఫియా ఏం చేస్తుందంటే రిపోర్ట్లు దాచిపెడుతుంది, దాన్ని బయటకు రానివ్వరు. వాట్సాప్ ఎవరు? వాట్సాప్ ఎవరు? రోహిత్ హాయ్ చెప్పు. ఏంటి మీ స్టెప్ ఏంటి? కోయిట్ చెప్పా? వినయ బాగున్నా, గెటప్పుడు బాగున్నారు పిల్లలు. కార్తిక్, రితిక్, शेख जमीर खान, के प्रज्ञा, ये साकेत, ये मेरे बेस्ट फ्रेंड्स. ఓకే ఓకే. మంచిగానే, ఆల్ ది బెస్ట్. తిన్నానా? ఈ నెక్స్ట్ వచ్చేద్దాం ఒక 10 నిమిషాలు, ఓకేనా? ఇక మా రోహిత్ చూసారు ఎలా ఉన్నారా? నేను చూసుకుంటానండి. రోహిత్ బెస్ట్ మీ టోపీ బాగుందిరా. రోహిత్ బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అవునా? మా డాడీ ఫ్రెండ్. Please welcome them. ఫైనల్గా అయితే రోహిత్ పెర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసాడండి.
టైం ఎంత అయింది? 11:30 అయింది. మా చిన్నోడిది పర్ఫార్మెన్స్ అయ్యేసరికి 11:30 అండి. ఇంకో 2 గంటల దాకా ఉంటుంది ప్రోగ్రామ్. 1 గంట అయిపోద్దండి అయ్యేసరికి. బాయ్ అమ్మ. రోహిత్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో తీసావా? నాకు కనిపించలేదు. నేను పట్టుకున్నాను రా. మొత్తానికి 1 గంట అయిందండి ప్రోగ్రామ్ అయ్యేసరికి. మొత్తం లాస్ట్ ఆఖరణ టీచర్ల పాట అయిపోయేదాకా కూడా జనాలు అసలు కదలేదు. మా వాళ్ళు అయితే చైర్లో వదిలిపెట్టలేదు ఎవడను. గుడ్ నైట్ అండి అందరికీ.